జూలై 23న విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ను కవులు, కళాకారులు, మేధావులందరూ, తర్వాత తల్లిదండ్రులు, విద్యార్థులు దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు పూర్తి చేసుకొని 19 నెలలు గడుస్తున్నది. మరి గతంలో కనుక మనం చూసుకుంటే రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ, దాని తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఏవైతున్నాయో ప్రభుత్వ పాఠశాలకు ఎక్కువ నిధులు, బడిబాట కార్యక్రమాలు, దాంతో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇట్లాంటి అనేక రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని పురస్కరించుకొని అప్పుడు ఎన్నికలలో హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ మేము దాదాపు వచ్చిన నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పుడు 19 నెలలు గడుస్తున్న సందర్భంలో పెండింగ్లో 8,000 పైకోట్ల చిలుకు దాదాపు బడ్జెట్ రిలీజ్ చేయలేదు. రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ ఇది రిలీజ్ చేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రమైన విద్యకు దూరమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాలేదు కాబట్టి ఆ విద్యార్థులను ఖచ్చితంగా మీరు ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టకపోతే మేము ఎగ్జామ్ రాయనీయం, ఎగ్జామ్ రాయడమే కాదు ఆ అకాడమిక్ ఇయర్ అయిపోతే మీకు ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పేసి అన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు విద్యకు దూరమైనటువంటి పెద్ద కుట్ర ప్రధానంగా ప్రభుత్వమే చేస్తుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇట్లాంటి అంశాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ప్రభుత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్న పేరుతోటి ఉద్యమం ఉవ్వెత్తున లేపి దాదాపు 1,200 మంది విద్యార్థులు భావ సంఘర్షణ జరిగినటువంటి సందర్భంలో నెత్తినేసుకున్నది విద్యార్థులు. ఇక్కడ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన కావచ్చు, కేయూ కావచ్చు, ఓయూ కావచ్చు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే విద్యార్థులు ముందు వరుసలో ఉండి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రు. తెలంగాణ స్వరాష్ట్ర కళను సాకారం చేసిన తర్వాత గత ప్రభుత్వం కూడా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య లండన్లో కానీ, లేకపోతే చైనా కానీ, చైనాలో కామన్ ఎడ్యుకేషన్ ఎట్లయితే ఉన్నదో కేసీఆర్ మనోడైనా లేకపోతే ఆటో కార్మికుని కొడుకైనా కూడా ఒకటే బల్లెకు పోవాలని చెప్పేసి చెప్పడం జరిగినది. కనీసము చెప్పడం ఇట్లా మనం పక్కకు పెడితే దాదాపు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రోజు కూడా ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద రివ్యూ పెట్టిన పాపాన గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోలేదు. మరి ఇట్లాంటి సందర్భాలను మొత్తం పురస్కరించుకొని మాలాంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, మరి గత ప్రభుత్వం విద్యారంగాన్ని మొత్తం విస్మరించింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పేసి పోయిన ఎన్నికలలో తల్లిదండ్రులు మొత్తం ఓట్లు వేయడం జరిగినది. మరి దాదాపు 19 నెలలు గడుస్తున్నది. అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఎట్లా విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి పరిష్కరించకపోగా మరోవైపు చూసుకుంటే ప్రైవేట్, కార్పొరేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో విచ్చలవిడిగా పెంచి పోషిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఈ విద్యా సంవత్సరం చూసుకుంటే దాదాపు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు కావచ్చు, లేకపోతే కాలేజీలు కావచ్చు 20% ఫీజులు పెంచుకున్నాయి. ఆ ఫీజులు పెంచుకోవడం కాకుండా విద్యను వ్యాపారం చేస్తున్నాయి. విద్యను వ్యాపారం ఎట్లా అనంటే షూ కావచ్చు, టై కావచ్చు, బెల్ట్ కావచ్చు, పాఠ్యపుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దాదాపు విద్యను వ్యాపారం చేస్తూ అమ్ముకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్లు ఇచ్చి పలు స్కూళ్ళు, తర్వాత కాలేజీలు ఏవైతున్నాయో వాటి ముంగట అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినా కూడా ఈ విద్యాశాఖ అధికారులు మొత్తం అమ్ముడుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వం ఒక్క సందర్భంలో కూడా రియాక్షన్ కానీ, యాక్షన్ కానీ, లేకపోతే ఆ సమస్యలపైన ఒకరోజు సమావేశం పెట్టినటువంటి సందర్భాలు లేవు. ఇవన్నిటి కూడా సిగ్గుమాల చర్య. కాబట్టి వీటన్నిటిని పురస్కరించుకొని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నది ఏంటి అని అంటే తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ 8,000 కోట్ల పైసలకు వెంటనే విడుదల చేయాలి. దాంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత బస్ పాసు వెంటనే కల్పించాలి. తర్వాత కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటి ఫీజుల దందాను వెంటనే బంద్ చేయాలి. అనుమతి లేని కాలేజీలు కావచ్చు, లేకపోతే పాఠశాలలు కావచ్చు, వాటి పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. తర్వాత
ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కావచ్చు, వాటి సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ప్రభుత్వ పాఠశాల సమస్యలు అనేకంగా ఉన్నాయి. దాదాపు మన కిందికి కనుక దిగితే ప్రైమరీ స్కూళ్ళల్లో 25 మంది విద్యార్థులు ఉంటే 5 క్లాసులు ఉంటాయి, ఇద్దరే టీచర్లు ఉంటారు, ఇద్దరు టీచర్లు 5 క్లాసులు చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు హై స్కూల్కు కనుక పోతే హిందీకి టీచర్ ఉంటే ఇంగ్లీష్కు లేరు, ఇంగ్లీష్కు ఉంటే సైన్స్కు లేరు, సైన్స్కు ఉంటే మరొక సబ్జెక్ట్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి ఎట్లా ఇది రేజింగ్? ఆయన ఏమో బంగారు తెలంగాణ అన్నాడు, ఈయన రేజింగ్ మన తెలంగాణ అని చెప్పేసి అంటున్నాడు. ఇవి కేవలం విద్యార్థులను లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను మరోసారి మభ్యపెట్టేటువంటి పరిస్థితులు తప్ప ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులకు న్యాయం చేస్తుంది అనేది ఆ నమ్మకం మాకు కోల్పోయింది. దీన్ని పురస్కరించుకొనే ఈ నెల 23వ తారీఖు నాడు బంద్కు కాల్ఫర్ చేయడం జరిగింది.